బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూపారుబాడు మండలం మాచినిపేట గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థికి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాములు నాయక్ మద్దతు ఇవ్వటంపై గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రాములు నాయక్ను అడ్డుకున్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏంటి డీటెయిల్స్? టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ సంబంధించిన పంచాయతీ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి జరిగినాయి. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రమే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అనూహ్యంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం మాచినపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడం కోసం ఎమ్మెల్యే రాముల్ నాయక్ అక్కడ చేరుకొని ప్రచారం చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆక్షేపించారు, అడ్డుకున్నారు. రాముల్ నాయక్ డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎలా గెలిపిస్తారని చెప్పేసి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరూ కూడా మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అక్కడ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయేంత వరకు కూడా ఆ ప్రాచీనపేటలో తీవ్ర ఆందోళనకు దిగిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకు చేదు అనుభవం మిగిలిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసమే ప్రయత్నం చేయాలి తప్ప అందులోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అధికారికంగా రాముల్ నాయక్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో గుర్తింపు తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పంచాయతీ తుది దశ ఎన్నికలు ఒకవైపు ఓవరావోరుగా సాగుతున్న ప్రయత్నంలో ఈ ఎమ్మెల్యే వెళ్లి ప్రచారం చేయడం పైన, అది కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం పైన స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మొత్తం అధికార పార్టీకి సంబంధించిన నేతలు పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే తీరు పైన అధికార పార్టీకి సంబంధించిన అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ సైదులు.